గుండా కుష్ మోడల్ ఇక్కడ బీరిపోయి కూర్చున్నావు. ఏ మోడలో ఏమో పోరా, మా మమ్మీ నన్ను వీడియోలు తీయ నా పాడని తీస్తుంది. అయితే 31st వస్తుంది, దావా చేసుకున్నాం. అవురా, మనం దొడ్డికోతే మన ముడ్డి మనకు చక్కగా గడుకోరాలి. అదే మనం దావా చేసుకుంటే మన ఇంట్లో ముడ్డి వల్ల కొడతారు. దొడ్డికోతే మన ముడ్డి మనకు చక్కగా గడుకోరాలి. అదే మనం దావా చేసుకుంటే మన ఇంట్లో ముడ్డి వల్ల కొడతారు. ఏమరా నీ దగ్గరికి అయితే నా ఇజ్జత్ మరి లేకపోతే ఏంద్రా, మనకెందుకు దావాతురు బాగా అద్దురా. మంచి ఫోన్ తీసుకొని చికెన్ అనుకొని తిన్నాం. అరగానే తాగుతారా మా మమ్మీని. మరి వందిత్తలో సంగ్లేసి మలుతుంది. సరే పారా. మమ్మీ ఒక 100 రూపాయలు. ఏంటిది? 100 రూపాయలు? ఏలు పొడుగు లేవు నువ్వు, ఇంకెంత ముద్దుగా అడుగుతుంది చూడు. 100 రూపాయలు ఇయ్యా అని. ఏమో బుట్ట పట్టు కొడుతున్నా అంటే ముఖం సొట్టనే పోవాలి నెలవేత. ప్లీజ్ మమ్మీ, నేను దావా చేసుకుంటాను. మంచి ఫోన్ తీసుకుంటాను. ఏంటిది? 31st దావతు? అగో మరి కాదా? మీరు ఐసి మగోళ్ళు అయితే ఇప్పటి నుంచే దావతులు చేసుకోరు. ఇంకో 100 రూపాయలు కావాలంటే 100 రూపాయలు. ఆ 100 రూపాయలు పెడితే మనకు అర్ధ కిలో చికెన్ వస్తుంది. మనకు అందుకోరాదా? నువ్వు ఎందుకు ఇట్లా పెడుతున్నావు రేపు నన్ను? దోస్తులతో దావతులు చేసుకుని దినం మత్తు ఉంది. ఇంక ఇప్పుడేం పొద్దుకోలే. అందరు 31st పసిగోళ్ళ నుంచి ముసలోళ్ళ దాకా అందరు 31st. ఒక ఆడోళ్ళకే లేదు. అట్లా కాదు బిడ్డ. 100 రూపాయలు పెడితే అర్ధ కిలో చికెన్ వస్తుంది. మన ఇంట్లో ఉన్న వాళ్ళు అందరం తినచ్చు. 31st దావతు ఏముందిరా? నీ 100 రూపాయలు ఇస్తా, చికెన్ తెచ్చుకో బాగుంది. సరేనా? పైసా చిల్లర లేవు అనుకుంటా. 500 మస్తు రోజులు అయితే దాచి పెట్టబట్టి ఇక తప్పట్లేదు. ఇక తెచ్చుకోపో. అర్ధ కిలోనా? అర్ధ కిలో తీసుకో. ఎవరు ముక్కలో పెడతావు? చూస్తే నువ్వే కిలో తినేటట్టు. అబ్బో డైలాగులు అద్దుతాయి. నీతో నేనేడకి చేయకపోతే మా మమ్మీ నిమ్మకాయ విన్న శివుని నిన్నుతాయి. పోరన్నా కట్టుకోవడం కానీ మాటలు మంచిగానే మాట్లాడదు. సరే పైకి వస్తావు చిన్న. నువ్వు తీసుకున్న అర్ధ కిలో చికెన్ 500 ఇస్తావా? అయ్యో పోరాడు చిన్న రోడ్డు పడుతున్నా కూడా ఊరుకుంటుండు. ఎడిపోతుంది పోరాడు వీకినట్టుండగా నా పైసలు వేరే నా చికెన్ వేది. పోరాడు వీకినట్టుండగా నా పైసలు వేరే నా చికెన్ వేది. ఇదేంద్రా ఇచ్చిన లోటు ఇచ్చినట్టే తెచ్చినావు? అయ్యో గట్లా అన్నాడా? సరే తిని ఫోన్ పే అవుతుంది అని. ఇక నువ్వు వండితే ఇది తిన్నట్టే. నువ్వు అన్నది నా మత్తుగా ఉంది. పెళ్ళం వచ్చినాక మొత్తం నీతో అనిపిస్తుంది. అప్పుడు నువ్వే అండువు కానీ ఇప్పుడు వద్దు. సపడకు. ఏ మంచిగా ఆడుతున్నావు కదా. ఏమేమి ఎత్తారు అసలు చికెన్లా తెలుసా? నీకు అండొచ్చు కదా ఏమేమి అనిపిస్తుంది. ఫస్ట్ చెప్పు ఏమేమి ఎత్తావు? పసుపు వేయాలి, ఆవాలు జీలకర్ర వేయాలి, కారం వేయాలి,
అంతే. అంతేనా? అన్ని మంచిగా ఉన్నాయి కానీ చికెన్ ఆవల చికెన్ కూడా ఇస్తారా? ఎరవాలి ఎరవాలి ఈ అడగిలే సీకనికి ఎంతసేపు అంటుంది ఎంతసేపు అంటుంది దా ఏంటో కూడా నీకు ఎప్పుడు ఆగమే ఉడకదా తాగుతామని చల్లదా కావాలి, ఉడకదా తాగుతామని చల్లదా కావాలి. ఈ ఆవల మన్నవాడ నడివిగా. అవును దాదానికి ఇదేనా ఈ తంచపుని ప్యాలా తెచ్చుకోవాలని. అబ్బా నేనే అందాం అనుకున్నా కానీ నాకంటే ముందుగా అన్నాడు. అందుకే కూరగాయలు ఉండాలి, వాళ్ళ పేరు మీద మనం తినచ్చు. సరే ఇక తేప మరి పైసలు ఇస్తా. అమ్మ పేరు నాది ఊరు నీదే. మా దోస్తుగారితో దవా చేసుకుంటా అంటే ఇంట్లో నుంచి చికెన్ తెప్పించి బొత్త వల్ల అయినవే అంత మాట అంటావా నన్ను? ఎప్పుడు 31st దావత్ వచ్చినా కానీ మీ అయ్య ఆ దోస్తులు ఈ దోస్తులు అనుకుంటా ఎప్పుడు రాత్రి దాకా ఇంటికాడనే రాకపోవు. ఏదో ఇయ్యల్లా ఫస్ట్ టైం నువ్వు చేయబట్టి 31st దావత్ ఇంట్లో చేసుకున్నాం. ఆడోళ్ళకు ఉంటుందా దావత్? మేము మొగోళ్ళు ఎక్కడైనా చేసుకుంటారు. అవునా మమ్మీ ఈ కాలం చెల్లి బయట దావతులు బంధు మనం ఇది చేసుకున్నాం ఎందుకు